యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనము. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. దేవునికి విరోధముగా జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనను నిలవదు. దేవునికి విరోధమైన పనులు, దేవునికి విరోధంగా చేసేవారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుడు చేస్తున్న అద్భుతాలను చూసి వెక్కిరిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుట, అది దేవునికి వ్యతిరేకమే, దేవునికి విరోధముగా పాపము చేయటం ఒకటైతే, విరోధంగా మాట్లాడుట, దేవుని విషయంలో హేళనగా మాట్లాడడం, కించపరచడము, దేవుని యొక్క భక్తుల్ని చూసి హేళన చేయడము, విశ్వాసంలో ముందుకు వెళుతుంటే హేళన చేయడము, సేవకులను హేళన చేయడము, ఇదంతా దేవునికి వ్యతిరేకత. చాలామంది అనుకుంటారు మేము మంచి చేస్తున్నాం అనుకుంటారు. ఒకరిని విమర్శించుట, ఒకరిని బాధ పెట్టుట, ఒకరిని కంటతడి పెట్టుట, ఒకరి యొక్క సువార్తని విమర్శించుట, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప వరాలు ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క కృపా వరాలు పట్టి వారు ముందుకు సాగుతున్నప్పుడు ఎవరిని మనం విమర్శించేవారుగా ఉండకూడదు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఒకవేళ వారు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన విరోధమైన పనులలో వెళ్ళినప్పుడు అదంట ఏ రోజుకైనా ఆ మనిషికి ఆశీర్వాదకరంగా ఉండదంట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవునికి వ్యతిరేకమైన పనులలోకి పరిగెట్టకూడదు. దేవుని యందు మనము నిలిచి ఉన్నామంటే భయభక్తులు కలిగి ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకొని ప్రభు యొక్క మార్గంలో నడిచే వారిగా ఉండాలి. కానీ ప్రభుకి వ్యతిరేకమైన పనులు చేసి దేవుని దుఃఖపరిచేవారిగా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో విమర్శించుట, ఒకరిని దుఃఖపరచుట, వ్యతిరేకంగా దేవుని హేళనగా మాట్లాడుట, మన నోటిని కాచుకొని మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో బహు జాగ్రత్తను కలిగి మాట్లాడడం నేర్చుకుంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, గొప్ప దేవా, అద్భుతాలు చేయి దేవా, నీకు వందనాలయ్యా. ప్రతివేకమైన నీ యొక్క గొప్ప విక్లోస్టైల్ మీ గోబ్రికాస్టైల్ ఫ్లవరిమా విలీజ్ అబాస్టైల్ మై కో మాందిరిస్టైల్ బికాస్ మీ తండ్రి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు తాకండి అయ్యా. నీవా నిన్ను ధరించుకున్న ప్రతి బిడ్డలు ప్రభా ఒకరిని విమర్శించుటలో, బాధించుటలో, దుఃఖపరచుటలో అట్టి మనసు నిలిచి ఉండుట, మిమ్మల్ని దుఃఖపరచుటని సెలవిస్తున్నావు తండ్రి. అట్టి రీతి మనస్సు ఏ ఒక్కరిలో ఉండటకు వీలు లేదయా. నీ ప్రేమ సమాధానము ప్రతినేకమును కలిగి ఉండి కృపరికాస్యమును దయచేయండి ప్రభా. ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, సమస్త కార్యములు వారి పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.